వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. భగవంతుడు తనని నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ తల్లి అవసరమున్నవి అవసరమైనప్పుడు సమయంలో తప్పకుండా ఇస్తాడు. కాకా మహాజన్ మిత్రుడికి సాకార ఉపాసన అంటే అస్సలు నచ్చదు. కానీ బాబా గురించి తెలుసుకోవాలని ఒకరోజు మహాజన్తో కలిసి షిరిడీకి బయలుదేరాడు. దారిలో సాయికి నమస్కరించటం, కాళ్లకు మొక్కటం వంటి పనులు నాకు నచ్చవు, నేనేం చెయ్యను అని ముందుగానే చెప్పేశాడు. సరే నీ ఇష్టం అన్నాడు మహాజన్. వాళ్ళు సాయి నివాసముంటున్న మసీదు మెట్లు ఎక్కుతుండగా రండి రండి అన్నారు సాయి. ఆ స్వాగత వచనాలు మహాజన్కి ఎప్పట్లాగే సాయి స్వరంలోనే వినిపించాయి. అతడి మిత్రుడికి మాత్రం సాయి పలుకుల్లో చనిపోయిన తన తండ్రి స్వరం వినిపించినట్లయింది. అతడు పరమానందభరితుడై సాయికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తాను బాబాకి దక్షిణ ఇవ్వాలనుకుంటున్నట్లు మహాజన్ చెవిలో గుసగుసగా చెప్పాడు. బాబాకి అన్నీ తెలుసు కనుక నీ మిత్రుడికి మనస్ఫూర్తిగా దక్షిణ ఇవ్వటం తెలియదు అన్నాడు. మరోసారి ఆశ్చర్యపోయాడు ఆ మిత్రుడు. క్షమించమంటూ 17 రూపాయలు దక్షిణను సమర్పించాడు. సాయి నవ్వుతూ, ముందు ఆ నూనె తెరను తొలగించు, అప్పుడు నీకు నేను స్పష్టంగా కనిపిస్తాను అంటూ పరోక్షంగా నిరాకార ఉపాసన అంటే సాకార ఉపాసన మేలు అని తెలియజేశారు. ఆ మిత్రుడికి సాయి మాటల్లోనే మర్మం అర్థం కాలేదు. అది గ్రహించిన సాయి, అహంకారాన్ని నూనెతో పోల్చాను, అలాంటి తెరలో ఇంచి చూస్తే ఏది సరిగ్గా స్పష్టంగా కనిపించదు, కనుక దాన్ని తీసేయమన్నాను అంటూ వివరించారు. మహాజన్ మిత్రుడు సాయికి మరొక్కసారి నమస్కరించాడు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.